మనం ఈరోజు మేకల్లో వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మేకల్లో ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను, మేకలకు యొక్క రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అవి రోగాల బారిన పడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కొన్ని రకాల రోగాలు మాత్రం మేకలను కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఆ రోగాలు ఏంటో తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది సిసిపిపి, కంటేజియస్ క్యాప్రైన్ ప్లూరో నిమోనియా. నిమోనియా అనగానే మనందరికీ ఒకటి అర్థం కావాలి, ఇది ఊపిరితిత్తులకు వచ్చేటువంటి ప్రాబ్లం. అవును ఫ్రెండ్స్, ఈ రోగం వచ్చినటువంటి మేకలు చాలా కష్టంగా శ్వాస తీసుకుంటాయి. శ్వాస తీసుకునేటప్పుడు కూడా ఒక రకమైనటువంటి మూలుగు లాంటి శబ్దం వినిపిస్తుంది. మనం పోస్ట్ మార్టం చేసి చూసినట్లయితే దాని యొక్క ఊపిరితిత్తుల్లో నల్లగా మారి కనిపిస్తాయి. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి టైసిన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. దాంతో పాటు మంచి హై ఫీవర్ 107 వరకు టెంపరేచర్, 109 కూడా నేను చూశాను. సో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కనుక మన దగ్గర ఉన్నటువంటి మేకల్లో కనుక ఇలాంటి ప్రాబ్లం కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించాలి. ఇకపోతే ఈ రోగం ఎందుకు వస్తుందంటే చాలా రకాలైన కారణాలు ఉండవచ్చును. ఒకటి ఏంటంటే మొట్టమొదటిది ఆ షెడ్ అనేది పరిశుభ్రంగా లేకపోవడం. ఆ మైకోప్లాస్మా అనే ఆర్గానిజం మన ఉన్నటువంటి కలుషితమైనటువంటి వాతావరణంలో మనల్ని మేకల్ని పెంచినట్లయితే మేకలకి ఈ రోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని కేసులలో అంటే మనం పీపీఆర్ అనేటువంటి డొబ్బ రోగం టీకాలు అంటారు కదా, పారుడు రోగం టీకాలు. అలాంటి పారుడు రోగం టీకాలు వేయించని పశువుల్లో కూడా, అంటే వేయించని మేకల్లో కూడా ఈ సిసిపిపి అనేటువంటి వ్యాధి రావడం నేను గమనించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మొదటి వ్యాధి అయినటువంటి సిసిపిపి గురించి. ఇకపోతే మేకల్లో వచ్చేటువంటి అతి ప్రధానమైనటువంటి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యాధి వచ్చేసి పీపీఆర్. దీన్ని పెస్టి రూమినైటిస్ అని కూడా అంటారు. దీన్ని గోట్ ప్లేగు అని కూడా అంటారు. జనరల్గా ఇది ఏ వయసు ఉన్నటువంటి దూడలకు వస్తుందంటే ముఖ్యంగా సంవత్సరం లోపు వయసున్న వాటికి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి కలిగినటువంటి మన మేకలు ఎక్కువగా మరణిస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మేకలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ, కానీ ఎప్పుడైతే ఆ మేకలు ఈ వైరస్ బారిన పడతాయో మోర్టాలిటీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఫ్రెండ్స్ దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి టీకాలు ఉంటాయి. మనం టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే హై టెంపరేచర్, దాని యొక్క జ్వరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవ చూసుకున్నట్లయితే నోటి లోపల ఎర్రని సన్నని కురుపుల్లాగా ఉండి చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది. మూడో చూసినట్లయితే పలుచని విరేచనాలు కూడా అవుతాయి. చాలా వరకు మనం వెనుక తోకను చూసినట్లయితే తోక మీద దాని పేడ అతుక్కొని ఉంటుంది. ఇకపోతే హై టెంపరేచర్ వల్ల కళ్ళు కూడా ఎర్రబడి మేకలు సరిగ్గా మేత మేయవు. అదేవిధంగా డల్గా మూలకు ఒక షెడ్లో కావచ్చు, మందలో ఒక చివరో మూలకు కూర్చొని ఉంటాయి. ఎప్పుడైతే ఇది మరణిస్తుందో మరణించిన తరువాత మనం మేకను పోస్ట్ మార్టం చేసి చూసినట్లయితే ఇలియోసికల్ జంక్షన్ దగ్గర జీబ్రా మార్కింగ్ కనిపిస్తాయి. ఇది ముఖ్యమైనటువంటి లక్షణం పీపీఆర్లో. ఒకవేళ మన దగ్గర మందలో పీపీఆర్ వ్యాధి కనుక మనం గమనించినట్లయితే వెంటనే దాన్ని మనం ఐసోలేట్ చేయాలి. ఎందుకంటే ఇది అంటు వ్యాధి. దాని తర్వాత జ్వరం తగ్గించే మందులు, అదేవిధంగా యాంటీబయాటిక్స్ మందులు వేసి మందలో ఈ రోగాన్ని తగ్గించాలి. ఇకపోతే మన మందకి ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. సంవత్సరం లోపు ఉన్న ప్రతి బర్త్కు ఈ టీకా వేయాలి. మామూలుగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాలు వేయడం జరుగుతుంది. ఒకసారి టీకా వేసినట్లయితే దాని ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది కనుక ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు మన దగ్గర పుట్టినటువంటి కొత్త దూడలకు ఈ పీపీఆర్ టీకాలు అనేవి 100% వేయించాలి ఈ వ్యాధి రాకుండా. ఇకపోతే మూడవది అతి ముఖ్యమైనటువంటి డిసీజ్ ఏంటంటే గోట్ పాక్స్. అవునండి, దీన్ని బొబ్బ రోగం అని కూడా అంటారు, కొందరు మశూచి వ్యాధి అని కూడా అంటారు. సాధారణంగా ఇది అన్ని వయసుల మేకలకి ఇది వస్తుంది.
ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మనం చూసినట్లయితే సమ్మర్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. సమ్మర్ అంటే ఏప్రిల్, మే, కొన్నిసార్లు జూన్ వరకు కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనందరికీ ఇది ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే దీంట్లో బొబ్బలు లేదా దద్దుర్లు అనేవి బాడీ మొత్తం మీద ఏర్పడతాయి. కొన్నిసార్లు మనకి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే దాని తొడ లోపలి భాగంలో చేపెట్టి చూసినట్లయితే అక్కడ క్లియర్గా కనిపిస్తాయి, పొదుగు పైన క్లియర్గా కనిపిస్తాయి. ఈ పొదుగు పైన చేయి పెట్టినట్లయితే మనం చేయికి దద్దుర్లు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. కనుక ఆ యొక్క లక్షణాన్ని పట్టుకొని ఇది బొబ్బ వ్యాధిగా లేదా పాక్స్ వ్యాధిగా మనం నిర్ధారించుకోవాలి. ఇకపోతే ఇతర లక్షణాలు చూసినట్లయితే ఇది వైరల్ డిసీజ్. సో ఎప్పుడైతే వైరల్ డిసీజ్ ఉంటుందో దాని యొక్క జ్వరం, టెంపరేచర్ కూడా అత్యధికంగా ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన కంటి నుంచి నీరు కారడం, అదేవిధంగా కొన్నిసార్లు నోట్లో నుంచి సెలైవా కారడం, నోరు ఎప్పుడు ఓపెన్ చేస్తూ కనిపిస్తుంది. ఇకపోతే ఆల్రెడీ దాని బాడీ మీద మొత్తం బొబ్బలు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాల ఆధారంగా దీన్ని మనం బొబ్బ రోగంగా గుర్తించవచ్చును. ఇకపోతే దీని యొక్క చికిత్స, ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ట్రాన్స్మిటబుల్ డిసీజ్. అంటే ఒక ఆరోగ్యవంతమైన మేకకి రోగవంతమైన మేక నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇలాంటి లక్షణాలు కల్పించినప్పుడు దాన్ని మనం బొబ్బ రోగంగా నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, వ్యాధి కలిగినటువంటి ఒక మేక నుంచి ఆరోగ్యవంతమైన మేకకి రోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధి కలిగిన ప్రతిసారి ఆ మేకలను ఐసోలేషన్ అంటే సపరేట్ చేయాలి. చేసిన తర్వాత టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంటీపైరెటిక్ డ్రగ్ అయినటువంటి మెల్నెక్స్ ఇంజెక్షన్ని, అదేవిధంగా యాంటీ హిస్టమిన్ ఇంజెక్షన్ని, ఒక రకమైనటువంటి హయ్యర్ యాంటీబయాటిక్స్ని మనం వేసి దీన్ని కాపాడవచ్చును. ఇకపోతే ఇది ఎక్కువగా సమ్మర్లో వస్తుంది కనుక ఇది రాకుండా మనకి రాష్ట్ర ప్రభుత్వాలు అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, నవంబర్ డిసెంబర్ ఏరియాలో, నవంబర్ డిసెంబర్ మధ్యలో దీని యొక్క టీకాలు వేయించడం జరుగుతుంది. కనుక రైతు సోదరులందరూ గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఈ టీకాలను వేయించుకున్నట్లయితే మనకి ఈ బొబ్బ రోగం రాకుండా మన మేకల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇకపోతే 4వ రోగం, చాలా ముఖ్యమైనటువంటి రోగం ఏంటంటే చిటుకు రోగం అంటారు. చిటుకు రోగం అని ఎందుకు అంటారంటే అప్పటి వరకు సమృద్ధిగా చాలా ఆరోగ్యంగా మేత వేసి వచ్చినటువంటి ఒక మేక పిల్ల కావచ్చు, లేకపోతే ఒక మేక కావచ్చు, సడన్ గా మన షెడ్లోకి వచ్చి చిటికలో చనిపోతుంది, కిర్రున తిరిగి చనిపోతుంది, కొన్నిసార్లు ఎగిరి దూకి పడి చనిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని చిటుకు రోగం అంటారు. కనుక ఈ చిటుకు రోగం అనేది బ్యాక్టీరియా వల్లే కలిగేటువంటి వ్యాధి. ఇది ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మేకల్లోనే వస్తుంది. అవి ఎక్కువగా తినడం వల్ల దాని యొక్క రూమెన్లో కావచ్చు, పొట్టలో కావచ్చు, అనరోబిక్ అంటే గాలి లేని కండిషన్స్ ఏర్పడి దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాలు, క్లాస్ట్రీడియం పర్ఫిన్జెన్స్ అనే ఒక బ్యాక్టీరియా కొన్ని రకాలైనటువంటి టాక్సిన్స్ను విడుదల చేసి ఆ టాక్సిన్ వల్ల ఆ మేకల యొక్క మరణానికి దారితీస్తుంది. కనుక ఫ్రెండ్స్, ఈ చిటుకు రోగం రాకుండా ఉండడానికి ఖచ్చితంగా టీకాలు ఒకటే మార్గం. ఎప్పుడు టీకాలు వేయించాలంటే ఇది కూడా వర్షాకాలం ప్రారంభంలో వాటికి టీకాలు వేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ చిటుకు రోగం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఉదయం పూట గడ్డి తినడం వల్ల ఈ చిటుకు రోగం వచ్చే అవకాశాలు ఉంటాయని చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి మేతకు తీసుకెళ్లేటప్పుడు మార్నింగ్ 1 గంట లేట్గా సాయంత్రం పూట 1 గంట ముందుగా తీసుకునేటువంటి యాజమాన్య పద్ధతులు మనం సక్రమంగా పాటించినట్లయితే ఈ చిటుకు రోగం నుంచి మన మేకల్ని కాపాడుకోగలుగుతాం. ఇకపోతే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మేకలలో ఎప్పుడైతే ఈ టేప్ ఫామ్స్ అంటారు కదండి, నట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అనరోబిక్ కండిషన్స్ డెవలప్ అయ్యి మేత వేసిన తర్వాత చిటుకు రోగం వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కనుక రెగ్యులర్గా నట్టల మందు తాగించడం ద్వారా కూడా మనం చిటుకు రోగం రాకుండా కాపాడుకోవచ్చును. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 4 ముఖ్యమైన వ్యాధులు మేకలలో. ఇవి కాకుండా గాలికుంటు వ్యాధి కూడా రావచ్చును. గాలికుంటు వ్యాధి అనేది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ గేదెలకి కావచ్చు, ఆవులకు కావచ్చు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసి దాన్ని ఎరాడికేట్ చేస్తున్నారు.
కనుక ఆ వైరస్ అనేది మన చుట్టూ గాలి, మన చుట్టూ వాతావరణంలో నిండిపోయి ఉంది. ఆ వైరస్ అనేది ఈ గొర్రె మేకల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, ఎక్కడైతే గాలికుంటు వ్యాధి ప్రివలెంట్ గా ఉంటుందో అలాంటి ఏరియాలో మేకలకు గాలికుంటు రాకుండా కూడా మనం టీకాలు వేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పిన ఏంటంటే, ఒకటి సిసిపిపి, 2 పిపిఆర్, 3 వచ్చేసి బొబ్బ రోగం, మశూసి లేదా షీపాక్స్, 4వది వచ్చేసి చిటుకు వ్యాధి లేదా ఈటి ఎంటిరోటాక్సిమి అనేటువంటి ఈ 4 రకాలైనటువంటి వ్యాధులు రాకుండా మనం ఖచ్చితంగా వాటికి టీకాలు వేయించుకోవాలి. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లయితే మేకలను ఈ రోగాల బారి నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇకపోతే ఈ కేవలం ఇవే కాకుండా మనం ఎప్పుడైతే స్టాల్ ఫీడింగ్ కావచ్చు, మనం రెగ్యులర్గా బయటకు పోయినప్పుడు కూడా మేకలకి నట్టల బారిన పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక అంటే గొర్రెలతో పోల్చుకుంటే మేకలు అనేవి చెట్ల ఆకులు తినడం వల్ల వాటికి నట్టలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వాటికి నట్టల మందు తాగించాలి. ఫ్రెండ్స్, నట్టల మందు తాగించినటువంటి మేక లోపల అది ఏం జరుగుతుందంటే, తీసుకున్నటువంటి గడ్డి కావచ్చు, ఆహారం, దానా ఏదైనా కావచ్చు, అది 100% వాడుకొని అవి వాటి యొక్క బాడీ పెరుగుదల రేట్ అనేది పెరిగి రైతుకు అధిక లాభాలు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల మందు తాగించాలి. ఇకపోతే ఎలాంటి నట్టల మందు తాగించాలనేది కొన్ని $1 మిలియన్ ప్రశ్న రైతులకి. చాలా మంది చాలా రకాల సజెస్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం శాస్త్రీయంగానే పోవాలి. గుడ్డిగా అంటే అన్ఎంప్లాయిడ్ అంటే గుడ్డిగా ముందటి పద్ధతి లాగా ముందు ఎర్ర మందు తాగించినా కాబట్టి ఇప్పుడు తెల్ల మందు పచ్చ మందు ఇట్లా రంగులు కాకుండా ప్రతిసారి మీరు పేడని తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ గారు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ మైక్రోస్కోప్లు కూడా ఉంటాయి. కాబట్టి పేడని తీసుకెళ్ళండి, పేడ పరీక్ష చేయించండి. ఎటువంటి మీకు వాటికి సంబంధించినటువంటి గుడ్లు కనుక ఆ పేడలో కనిపిస్తే అది మాత్రమే తాగించండి. మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా పేడ పరీక్ష చేయించి మాత్రమే నట్టల మందు తాగించండి. అలాంటప్పుడు మాత్రమే మనకి 100% రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది మేము రెడీగా ఉన్నాం, డాక్టర్స్ను ఫీల్డ్ లెవెల్లో, హాస్పిటల్ లెవెల్లో చాలా మంది డాక్టర్స్ పేడ పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రైతులు మాత్రం వాళ్ళ సొంత నాలెడ్జ్ కావచ్చు, లేదా కొందరు మెడికల్ షాప్ వాళ్ళు చెప్పింది విని అప్పుడు ఆ మందు తాగించాం, ఇప్పుడు ఈ మందు తాగించాం, అన్ని సస్టైనబుల్ అవుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ అది శాస్త్రీయమైనటువంటి విధానం మాత్రం కాదు. దానివల్ల మీకు 100% లాభాలు కూడా రావు. కనుక ఫ్రెండ్స్, మీకు ఒకవేళ నట్టలో మందు తాగించాలంటే ఖచ్చితంగా పేడ పరీక్ష చేయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే గనక మనకు రోగం తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది 100%. ఇప్పటి వరకు ఈ నట్టల మందు అనేవి ఇవన్నీ అంతర పరాన్న జీవులు ఫ్రెండ్స్. ఇవి కాకుండా మేకలలో బాహ్య పరాన్న జీవులు ఆశించేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక బాహ్య పరాన్న జీవులు అంటే మనందరికి తెలుసు కదా, పిరుదులు, గోమర్లు, పేలు, మిన్నల్లులు అంటారు, అనగా ఫ్లీస్ అంటారు. ఇవి అనేవి ఎక్కువగా వాటి యొక్క రక్తం తాగి వాటిలో పెరుగుదలను తగ్గింపజేస్తాయి. కనుక రెగ్యులర్గా మనం వాటిని డిప్పింగ్ అంటారు, అనగా వీటిని బాహ్య పరాన్న జీవులని నశింపజేసేటువంటి నశింపచేసేటువంటి మందును నీటిలో కలిపి మేకల్ని రెగ్యులర్గా ముంచుతాము, దాన్ని డిప్పింగ్ అంటారు. లేకపోతే మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఐవర్మెక్టిన్ అనే ఇంజెక్షన్ ఉంటుంది, అది రెగ్యులర్గా వేయించవచ్చు. పరిసరాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ బాహ్య పరాన్న జీవులని చంపివేసేటువంటి బ్యూటాక్స్ లాంటి ద్రావణాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి లేదా 45 రోజులకు ఒకసారి పిచికారి చేసినట్లయితే మనం ఈ బాహ్య పరాన్న జీవుల నుంచి కూడా మేకల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.